guys, we watched this serial killing drama thriller called Aryan. It's a Tamil movie streaming on నెట్ఫ్లిక్స్. సో సూపర్ ఉంది మూవీ అయితే. సో మనకి స్టార్టింగే విలన్ ఎవరో కూడా మనకి తెలిసినా కూడా లాస్ట్ వరకు సూపర్ ఉంచారు సస్పెన్స్. సో ఎవరైతే చూడలేదో ఇంకా ఇమీడియట్లీ గో అండ్ వాచ్ ఆర్యన్. We don't want to give much spoilers on this one because everybody deserves to experience the suspense and thriller. So all we can say is it's very nice. And సో మనకి విష్ణు విశాల్ తెలిసిందే, ఎఫ్ఐఆర్ అండ్ మట్టి కుస్తీ చాలా మూవీస్ తీశారు అండ్ యూనిక్ మూవీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది it's not your routine serial killing drama because I don't know చెప్పచ్చా చెప్పకూడదా కూడా నాకు తెలియట్లేదు. In the first itself you will understand certain things, maybe first 10 minutes plot మనం 10 minutes plot చెప్పొచ్చు. Yeah, so there is this old man. He is a writer, he's an author of many books, he's a failed writer. సో ఆయన వెళ్ళి మంచి టీఆర్పీ ఉన్న రియాలిటీ షోకి వెళ్ళి హీ మేక్స్ ఎవ్రీబడి హోస్టేజ్ అండ్ మొత్తం హైజాక్ చేస్తాడనమాట. చేసి హీ సేస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై మాస్టర్ పీస్ నౌ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ టుడే. నేను ఇవాళ ఒక్కడిని చంపుతాను, ఇవాళ నుంచి స్టార్ట్ చేసి 5 days ఒక్కొక్కరిని చంపుతాను అని చెప్పి. కానీ ఆ ఫస్ట్ డే చంపినది అతను అనమాట. హీ డస్ అ సూసైడ్. And how a dead person is going to attempt and kill 5 more people in the coming days is the story movie all about. And the cop, he's amazing. Ante investigative spirit though, he tries to get in front of the dead guy who has already planned everything and died. So చచ్చిపోయిన వాడిని ఆపడానికి. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ కూడా సూపర్ యాక్ట్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సెల్వరాఘవన్ తెలిసిందే మనకి. సో 7/G డైరెక్టర్ అండ్ మనీ మూవీస్కి మధ్య చేస్తున్నారు. సో అతను కూడా సూపర్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ రోల్స్ని సూపర్గా చేశారు. అండ్ ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టదు, ఏమవుతుంది అనే విధంగా చూసే మూవీ. సో డోంట్ మిస్. సో దిస్ ఆర్యన్ అనేది ఏంటి అని తెలుసుకోవడానికి మూవీ చూడండి. It's a must watch. అండ్ బీజిఎం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లారిటీ కానీ ఆ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్, అది డబ్డ్ అయినా కూడా డైలాగ్స్ మనకి చాలా బాగున్నాయి. చాలా మంచి ఫీల్తో నడిచింది మూవీ అంతా. గో వాచ్ ఇట్ రైట్ అవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.